హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనము తోట వైకుంఠం అనే ఆర్టిస్ట్ గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఇతను 1942లో పుట్టారు. ఎక్కడ పుట్టారంటే బురుగుపల్లి విలేజ్, బురుగుపల్లి విలేజ్లో పుట్టారనమాట. బురుగుపల్లి విలేజ్ కరీంనగర్ డిస్టిక్ వస్తుంది. కరీంనగర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్లో పుట్టారనమాట. ఇతను బిఎఫ్ఏ ఎక్కడ కంప్లీట్ చేశారు అంటే జేఎన్ఎఫ్ఐలో కంప్లీట్ చేశారు. జేఎన్ఎఫ్ఐ అంటే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది కదా, అక్కడ కంప్లీట్ చేశారనమాట. ఇతని ఎంఎఫ్ఏ ఎక్కడ కంప్లీట్ చేశారంటే ఎంఎస్యు మహారాజా సాజీరావు యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. ఇతను ఎంఎఫ్ఏ చేసిన తర్వాత ఇదే మహారాజా సాజీరావు యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీగా కూడా ఇతను వర్క్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇతను ఫేమస్ ఇతను ఒక కాంటెంపరీ ఆర్టిస్ట్ అనమాట. కాంటెంపరీ ఆర్టిస్ట్ అంటే ఏంటిది? ప్రజెంట్ కాంటెంపరీ అంటే మోడ్రన్ ఆర్ట్ అనమాట. మోడ్రన్ ఆర్ట్ అంటే ఏంటిది? ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఆర్ట్. ఇతను ఇండియన్ కాంటెంపరీ ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలంగాణ. మన తెలంగాణ నుంచి ఇతను ఇండియన్ కాంటెంపరీ ఆర్టిస్ట్ అనమాట. ఇతని పెయింటింగ్స్లో ఏముంటుంది, ఎక్కువ ఏం చూపిస్తాడు అని అంటే విలేజ్ లైఫ్ని, ఇంకా విమెన్ మెన్, ఇవన్నీ మళ్ళీ తెలంగాణ కల్చర్ని, ట్రెడిషన్ ఇంకా మెయిన్గా ఫోక్ని చూపిస్తాడు. ఫోక్ ట్రెడిషన్ అని అంటే మన దగ్గర వాళ్ళు జానపదాల వాళ్ళు ఉంటారు కదా. ఫోక్ ట్రెడిషన్ అంటే చెంచు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళదన్నమాట. వాళ్ళ ట్రెడిషన్ నేను ఎక్కువ చూపిస్తాడు. ఇతని గురువు ఎవరనంటే కేజీ సుబ్రహ్మణ్యం. ఇతని గురువు ఎవరు? కేజీ సుబ్రహ్మణ్యం. ఎక్కడ అనంటే ఎంఎస్యు మహారాజా సాజీరావు యూనివర్సిటీలో. ఇద్దరు ఈయన ఫ్యాకల్టీగా ఉంటే ఈయన స్టూడెంట్గా ఉన్నారనమాట. ఇతని పెయింటింగ్స్లో ఎక్కువ ఏం కనబడతాయి అని అంటే బోల్డ్ లైన్స్, ఇంకా రెడ్, ఎల్లో, డార్క్ రెడ్, డార్క్ ఎల్లో శారీస్, విమెన్ చీరలు కట్టుకున్న విమెన్స్, ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నట్టు, ఇంకా రెడ్ బొట్టు పెట్టుకొని ఇట్లాంటివన్నీ విమెన్ కానీ మెన్ కానీ రిప్రజెంట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా పెద్ద పెద్ద నోస్ స్ట్రింగ్స్ అంటే ముక్కు పుడకలు పెట్టుకుంటాం కదా, ఊర్లలో ముక్కు పుడకలు ఎట్లా పెట్టుకుంటారో అవి కూడా ఆయన పెయింటింగ్స్లో రిప్రజెంట్ చేస్తారనమాట, అంటే చూపిస్తారనమాట. ఇంకా ఇతని పెయింటింగ్స్లో ఏమేమి ఉంటాయి అని అంటే ఇతని పెయింటింగ్స్లో సెక్సువల్లీ అట్రాక్టివ్ అంటే విమెన్ బాడీ ఉంటుంది కదా, ఆడామె బాడీలో ఏదైతే బాడీ ఫామ్స్ బాగుంటాయి కదా, ఆ బాడీ ఫామ్స్ని ఆయన స్టైలైజ్డ్గా చేసుకొని వాటిని ఎక్స్పోజింగ్ అనమాట, వాటిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఎక్కువగా ఎక్స్ప్రెస్ ఆయన పెయింటింగ్స్లో చూపిస్తుంటాడు అనమాట. ఇంకా బాడీ సెక్సువల్గా అట్రాక్ట్ అయ్యే ఫామ్సే కాకుండా ఇంకేంది, ఫిజికల్గా
ఫిజికల్ అండ్ మెంటల్, ఫిజికల్, ఎమోషనల్, ఫిజికల్గా ఎమోషనల్గా అయ్యే ఎమోషన్స్ని కూడా అతని పెయింటింగ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. దాని తర్వాత ఇతను ఈ విమెన్ మీద, ఈ ఎమోషన్స్ మీదనే కాకుండా ఈయన టెంపుల్ లోపల కొన్ని ఫార్మ్స్ ఉంటాయి కదా, స్కల్ప్చర్స్, వాటి మీద కూడా ఇతను పెయింటింగ్స్ చేసిండనమాట. ఇంకా ఫార్మర్స్ మీద, హౌస్ హోల్డ్ సీన్స్ అంటే ఇంకా ఆడవాళ్ళు ఎలా పనిచేస్తూ ఉంటారు వాటి మీద కూడా ఇతను వర్క్ చేసిండు. ఇతను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యిండు అని అంటే బాపు చిత్రాలని మీరు వినే ఉంటారు. ఆ ఆర్టిస్ట్ని చూసి ఇతను ఇన్స్పైర్ అయ్యిండు అనమాట. ఇతను కేజీ సుబ్రహ్మణ్యం ఇతను గురువు కదా. ఇతని గురువు దగ్గర నుంచి ఫోక్ ట్రెడిషన్ మీద వర్క్ చేసిండు. ఫోక్ ట్రెడిషన్, ఇండియన్ విజువల్ ట్రెడిషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ అన్నిటి మీద ఇతను గురువు దగ్గర నేర్చుకున్నాడు అనమాట. ఇతను గురువు దగ్గర వర్క్ నేర్చుకున్నాడు. కేజీ సుబ్రహ్మణ్యం దగ్గర ఇతను వర్క్ ఇంకా ఇతను కేజీ సుబ్రహ్మణ్యం దగ్గర ఇవన్నీ నేర్చుకుండు కదా. ఇంకా అక్కడనే ఏం నేర్చుకున్నాడు బరోడాలో అంటే, బరోడాలో ఇండియన్ మోడ్రన్ ఆర్ట్ కాన్సెప్ట్, మోడ్రన్ ఆర్ట్ కాన్సెప్ట్, దీన్ని ప్లస్ ఇండియన్ ట్రెడిషనల్ ఇండియన్ ఏస్థెటిక్స్, ఈ రెండింటిని ఇతను ఏం చేసిండంటే కంబైన్ ఇండియన్ మోడ్రన్ ఆర్ట్ కాన్సెప్ట్ అండ్ ట్రెడిషనల్ ఇండియన్ ఏస్థెటిక్స్ని, ఈ రెండింటిని కంబైన్ చేసుకొని అతను ఆర్ట్ స్టైల్ అనేది ఆయన రిలీజ్ చేసిండు అనమాట. అతని స్టైల్ అనేది ఆయన బయటికి రిలీజ్ చేసిండు. రిలీజ్ అంటే ఈ రెండింటిని కంబైన్ చేయడం వల్ల అతని స్టైల్ అనేది ఫామ్ అయిందనమాట. షేపింగ్ అయ్యి సింగిల్ స్టైల్గా ఫామ్ అయింది. ఇతని పెయింటింగ్స్ ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్ అయినాయి అని అంటే న్యూయార్క్, లండన్, ఇంకెక్కడ సింగపూర్, ఇంకెక్కడ అదర్ ఇతను ఇంకా ఢిల్లీలో కూడా ఎగ్జిబిట్ అయ్యనమాట. ఇతని వర్క్స్ ఢిల్లీలో కూడా ఎగ్జిబిట్ అయినాయి. ఇతనికి లలిత్ కళా అకాడమీ నుంచి ఇతనికి అవార్డు కూడా వచ్చింది. అవార్డు ఏపీతో కంబైన్డ్ ఉన్నప్పుడు వచ్చింది. మళ్ళీ టీఎస్లో ఉన్నప్పుడు కూడా ఇతనికి వచ్చిందనమాట. ఇతని వర్క్స్ ఇంకెక్కడ ఎగ్జిబిట్ అయినాయంటే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో కూడా ఎగ్జిబిట్ అయినాయి అనమాట. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో కూడా ఇతని వర్క్స్ అనేటివి ఎగ్జిబిట్ అయి ఉన్నాయి. ఇంకొకటి ఇతను ఏం చేసిండు అని అంటే ఈయన రియలిస్టిక్ పెయింటింగ్స్ని అవాయిడ్ చేసిండు అనమాట. రియలిస్టిక్ పెయింటింగ్స్ ఇంకా
ఈయన పర్స్పెక్టివ్స్ మనం పర్స్పెక్టివ్లో డ్రాయింగ్ చేస్తాం కదా, వీటన్నిటిని ఈయన అవాయిడ్ చేసిండు అనమాట. ఇతను ఏం చేసిండు, వీటిని అవాయిడ్ చేసిండు. ఈ రియలిస్టిక్ని మొత్తం అవాయిడ్ చేసిండు అనమాట. మొత్తం అవాయిడ్ చేసేసిండు అంటే ఇతనికి ఒక స్టైల్ అనేది ఫామ్ అయిపోయింది కదా ఇక్కడ. ఇది ఎందుకంటే మోడర్న్ ఆర్ట్ కాన్సెప్ట్ని, మోడ్రన్ అంటే కాంటెంపరీ, ఇక్కడ కాంటెంపరీ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఈ మోడ్రన్ అంటే కాంటెంపరీ అనమాట. దీన్ని ఇతనికి కన్వర్ట్ చేసుకొని ఇతను ఒక సింగిల్ స్టైల్ని ఫామ్ చేసుకున్నాడు. కాబట్టి ఇతనికి ఇప్పుడు రియలిస్టిక్ పెయింటింగ్స్ పర్స్పెక్టివ్ చేయాల్సిన అవసరం అతనికి లేదు. కాబట్టి ఆయన ఏం చేసిండు, వీటిని అవాయిడ్ చేసుకొని అతని స్టైల్ని అతను ఇంప్రూవ్ చేసుకున్నాడు అనమాట. ఇతను బిగినింగ్లో ఇతను ఇవన్నీ మోడర్న్ ఆర్ట్ అంతా తెలుసుకోక ముందుకు అతను దేని మీద ఇంట్రెస్ట్ పెట్టిండంటే మినియేచర్ పెయింటింగ్స్. మినియేచర్ పెయింటింగ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసిండు. అండ్ ఫోక్ ట్రెడిషన్స్, ఫోక్ ట్రెడిషన్ మీద ఇతను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిండే. ఇతని పెయింటింగ్స్లో ఇంకా ఇమాజినేషన్ అనేది ఉండదు. ఇమాజినేషన్ అనేది ఉండదన్నమాట. ఇది తోట వైకుంఠం యొక్క బయోగ్రఫీ అనమాట, ఇతని పెయింటింగ్స్ గురించి ఇంకా అండ్ ఆల్ అన్నీ. ఇంకా తోట వైకుంఠం యొక్క ఫేమస్ పెయింటింగ్స్, అతని ఫేమస్ పెయింటింగ్స్ ఏంటిదంటే మదర్ అండ్ చైల్డ్. అతని ఫేమస్ పెయింటింగ్స్. ఇంకా తెలంగాణ విమెన్ సిరీస్ వర్క్ చేసిండిన, విమెన్ సిరీస్, విలేజ్ లైఫ్, అండ్ మెన్ సిరీస్. దీని మీద కూడా ఇతను వర్క్ చేసిండు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇతను రూరల్ కపుల్, మదర్ అండ్ చైల్డ్ అంటే తల్లి బిడ్డ ఒక అనుబంధం మీద వర్క్ చేసిండు. ఇంకా విమెన్ సిరీస్ అంటే ఆడవాళ్ళ మీద, అంటే వాళ్ళు పండగలప్పుడు ఎలా రెడీ అవుతారు, బతుకమ్మ పండగప్పుడు కానీ, బోనాలప్పుడు కానీ, ఇంకా వేరే చిన్న చిన్న పండగలప్పుడు అన్నిటి మీద ఎలా రెడీ అవుతారో దాని మీద కూడా వర్క్ చేసిండు. విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫార్మర్స్ లైఫ్ కానీ, ఒక టీ స్టాల్ మెన్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాంటి విలేజ్ లైఫ్స్ మీద కూడా ఇతను వర్క్ చేసిండు అనమాట. రూరల్ కపుల్, రూరల్ అంటే మనం రూరల్ మన సరౌండింగ్స్లో ఎలా ఉంటారో వాళ్ళది. అండ్ దెన్ హస్బెండ్ అండ్ వైఫ్ సిరీస్. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ సిరీస్ అంటే ఇంకా అది చాలా పెద్ద కాన్సెప్ట్ కదా. హస్బెండ్ అండ్ వైఫ్ సిరీస్, దీని మీద కూడా ఇతను వర్క్ చేసిండు అనమాట. ఇన్నిటి మీద ఇతను వర్క్ చేసిండు. అండ్ ఫోక్ అండ్ థియేటరీ ఇన్స్పిరేషన్, ఈయన ఫోక్ మీద కూడా వర్క్ చేసిండు. ఫోక్ అండ్ థియేటరీ ఇన్స్పిరేషన్, దీని మీద కూడా ఇతను వర్క్ చేసిన అనమాట. ఇన్ని కానీ ఇతను ఫేమస్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇదంతా తోట వైకుంఠం యొక్క బయోగ్రఫీ అండ్ ఇతని పెయింటింగ్స్, ఇతని స్టైల్ ఎలా ఫామ్ అయింది, ఇతను ఎక్కడ పుట్టాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకా చనిపోలేదు ఈ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ.